ఒక మంచి స్పాట్ కి వచ్చినాం అనమాట. సో మంచిగా రీల్స్ చేద్దాం అంతా. అంటే స్పాట్ అయితే మంచిగా చూసుకోవచ్చు. ఒకసారి చూపి స్పాట్ మొత్తం చూపి ఆ వాటర్ కానీ మొత్తం క్లైమేట్ వేరే లెవెల్ అనుకో. ఒక సముద్రం చూడాలి బాస్. మా కొత్త మేడం మన చాలా రోజుల తర్వాత దర్శనం. కళ్ళ ముందుకొచ్చే వాళ్ళే మరేపల్లి కిట్ అన్న ఇట్లా నెక్స్ట్ ఇట్లా ఏమంటున్నా అరే ఏం రా బాయ్ ఏంది ఏం కథ ఏమైంది నీకేమైతుంది ఎందుకు పోవాలా? మీదేమన్నా ఉందా? సరే మేము మంచిగా చెప్పి మేము వెళ్ళిపోతాం కాదని అంటలే. మంచిగా చెప్పి వెళ్ళిపోతాం. ఆ వీడియోలు చేసుకుని వచ్చినాము. మీతో ఏమైతుంది? సార్ ఎందుకు చెప్తావు కొడుకులకి? నాకు అర్థం కాదు. సార్ ఎందుకు చెప్తావు కొడుకులకి? మాట్లాడుతున్నావు కొడుకులకి. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చిన. సో దాని వచ్చేసి అగారో ఎగ్ బాయిలర్. సో నిజం చెప్తున్నా, ఈ జిమ్ లో ఉన్న వాళ్ళకైనా అట్లనే హాస్టల్స్ లో ఉండే వాళ్ళకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ విత్ ఇన్ 10 minutes లో అయితే మనకైతే ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు. అట్లా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనము. సో చలో ఇది ఎట్లా యూజ్ చేస్తారు ఏం లేదు, నేను ఈచ్ వన్ ఎవ్రీ ఒక్కొక్క స్టెప్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియోని అయితే స్కిప్ చేయకండి. మొత్తం మాన్యువల్ కార్డు ఇది వచ్చేసి మనకైతే 2 years వారంటీ ఉంటుంది అనమాట. 2 years వారంటీ ఉంటుంది. అండ్ అట్లే దాంతో పాటు ఇది వన్ ఆఫ్ ది బిగ్ ట్రే అని చెప్పొచ్చు. ఇందులో మనకైతే 8 eggs అయితే ప్లేస్ అయితే ఆన్ ది 1 time. సో ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మనకి ప్లాస్టిక్ పోచర్ ట్రే అనమాట. మెజరింగ్ జార్ అనమాట విత్ పిన్ తో ఉంటుంది. సో మనం ఇది ఎగ్స్ అనేది చిన్నగా లైట్ గా హోల్స్ చేసి బాయిల్ చేయొచ్చు. క్లోజింగ్ లిడ్స్ అనమాట. ఈ చిన్న చిన్న హోల్స్ తోని మనకైతే స్టీమ్ అనేది అయితే అవుతుంది. సో చలో మనమైతే ఈ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేద్దాం మేము మొత్తం డీటెయిల్ గా చెప్తా. ఎగ్ బాయిలర్. సో యూ కెన్ సీ ఇట్ హియర్. ఎంత మంచిగా ఉంది కదా. ప్రోడక్ట్ వచ్చేసి మొత్తం మనకైతే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. ఏదైతే మనకి గట్టి ఉంటది అండ్ అట్లనే చాలా రోజులు అయితే యూజ్ చేయొచ్చు. అలాంటి స్టీల్ బాడీ ఉంటది ఇది. ఈ పవర్ కెపాసిటీ వచ్చేసి 500 watts అండ్ అట్లనే 2 meters వైర్ అయితే ఉంటుంది విత్ 3 pin ప్లగ్. సో ఈ ప్రోడక్ట్ ని ఎట్లా యూజ్ చేయాలని మొత్తం డీటెయిల్ గా చెప్తా చూడండి. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ లో వచ్చేసి మనకి స్మార్ట్ ఆటో షట్ ఆఫ్ ఫంక్షన్ అయితే ఉంది లైక్ ఇట్లా. సో మీరు చూసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో చలో మనమైతే ఎగ్స్ ని అయితే బాయిల్ చేద్దాం. వాటర్ మెజర్మెంట్ జార్ తీసుకొని ఇందులో అయితే మనం 3 types ఆఫ్ ఎగ్ బాయిల్స్ అనేది అయితే చేయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ సాఫ్ట్ బాయిల్ అనేది వచ్చేసి ఇది వచ్చేసి మనకి 35 milliliters వాటర్ తీసుకొని దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 5 to 8 minutes అయితే మనకి ఎగ్ బాయిల్ అనేది అయిపోతుంది. అండ్ అట్లనే మీడియం ఎగ్ బాయిల్ అనమాట. ఇది ఎట్లా అయితే అంటే మనకి 55 milliliters వాటర్ తీసుకొని అండ్ అట్లనే దీని టైం కన్స్యూమ్ వచ్చేసి మనకైతే 10 to 12 minutes అయితే అయిపోతుంది. అండ్ అట్లనే హార్డ్ వచ్చేసి మనకి హార్డ్ బాయిల్ వచ్చేసి మనకైతే 85 milliliters వాటర్ తీసుకొని దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 11 to 15 minutes అవుతుంది. అండ్ అట్లనే మనమైతే పోచ్డ్ ఎగ్స్ కావాలంటే మనకైతే 120 milliliters వాటర్ తీసుకొని 5 to 10 minutes అయితే మనకి అయిపోతుంది. సో చలో మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎట్లుంటుందో చూడండి. సో చలో మనమైతే డెమో కోసం కాబట్టి మనమైతే ఒక 3 eggs తీసుకున్నాము. అండ్ వచ్చేసి ఇదైతే ఎగ్ ట్రే అనమాట. సో ఇందులో మనమైతే అట్ ఎ టైం 8 eggs ని అయితే ప్లేస్ చేయొచ్చు. సో చలో మనం ఇప్పుడైతే 3 eggs ని పెట్టేసి హాట్ స్టీమ్ అనమాట. సో ఇది క్లోజ్ చేసేసాను. సో గైస్ చలో మనమైతే సాఫ్ట్ బాయిల్ చెక్ చేద్దాం ఎట్లయిందో. మనకైతే టైం అయితే అయిపోయింది అనమాట. త్రీ డిఫరెన్స్ చూడండి.
సో గైస్ ఇది వచ్చేసి అయితే ఎగ్ పోచింగ్ ట్రే అనమాట. సో మనమైతే ఎగ్స్ని అయితే ఈజీగా పోచింగ్ చేయొచ్చు. సో చూపిస్తా చూడండి గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఎగ్ పోచింగ్ వచ్చేసి మనకి 10 to 12 minutes అయితే రెడీ అయిపోతుంది. సో గైస్ ఇక్కడైతే మనకైతే ఎగ్ పోచింగ్ అనేది అయితే అయిపోయింది చూసుకోవచ్చు. సో యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ. సో ఇది కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టలేదు, తక్కువనే పట్టింది. సో మీరు ఇక్కడైతే ఫైనల్ అవుట్పుట్ అయితే చూడవచ్చు ఎగ్ పోచింగ్ అనేది ఎంత క్లియర్గా అయిందో. సో చూడండి. సో ప్రాసెస్ మొత్తం అయిపోయినాక ఎగ్ బౌలర్ అనేది చాలా హీట్ ఉంటుంది. సో ఒక 5 minutes దాకా మనం ఆగి సో దానిలో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లో తీసేసి మంచి ఒక బట్టతో క్లీన్గా సర్ఫేస్తో అయితే మనం మొత్తంగా నీట్గా అయితే చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం యూజ్ చేయాలంటే అదంతా క్లీన్ ఉండాలి. సో గైస్ చూసుకోరు కదా, ఇంత మంచి ప్రోడక్ట్ని అయితే మిస్ చేసుకోకండి. ఈ ప్రోడక్ట్ కింద మీకు లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం, వెళ్ళి ట్యాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. సో చలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో మనమైతే ఈరోజు ఒక మంచి స్పాట్కి వచ్చినాం అనమాట. సో మంచిగా రీల్స్ చేద్దాం అంతా అని. సో లేలే అన్న కూడా అంటే వీళ్ళకి రీల్స్ చేయాలని చాలా పిచ్చి అనమాట. సో అట్లానే చేస్తురా రీల్స్. ఇగో మా కొత్త మేడం మన చాలా రోజుల తర్వాత దర్శనం. కళ్ళ ముందుకొచ్చే వాళ్ళే ఏమైంది ఆగు 2 నిమిషాలు వీడియో తీస్తున్నా. మాడల్పల్లి కిట్టానని ఉండు కానీ చెప్పు ఎట్లా చేస్తురు ఏంది కథ ఏమి ఇట్లా అదేంది రీల్స్ చేస్తురా అంటే స్పాట్ అయితే మంచిగా చూసుకోవచ్చు. ఒకసారి చూపి స్పాట్ మొత్తం చూపి ఆ వాటర్ కానీ మొత్తం క్లైమేట్ వేరే లెవెల్ అనుకో. ఒక సముద్రం చూడాలి బాస్. ఏంది ఇంకా దొబ్బినా అనుకో ఏం లేదు కింద పడిపోతాను. మళ్ళా ఒకసారి లోతు చూడు ఎంత లోతుంటే తెలుసా, అది అంత లోతుంటది. అయ్యా బీర్ బాటిల్ తేలుతుందా? తేలుతాయి మళ్ళా, అది తేలుతుంది కాబట్టి తేలుతుంది. చిన్న పాప నేనా? సో చలో ఫస్ట్ టైం నాతో రీల్స్ నేను ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్టా. సరే అరే నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడ. సరే వీడియో సరే నేను అడ్డం వస్తున్నానా? సరే మంచి ఉంటుంది. సరే చేయండి ఫస్ట్ ఇది చేస్తారు తర్వాత నేను చేస్తాను. అరే నేను ఇటు ఉంటే ఏమైంది? అయ్యా సరే చేయరు. సౌండ్ తక్కువ వస్తుంది మీ ఫోన్ లో. ముందు iPhone 17 Pro Max చేయరా, అది 13 చెయ్యవా. ఎన్నిసార్లు చెప్తావు అదే స్టెప్, నేను నేర్పించిన కదా. జల్దీ జల్దీ రైట్. మారేడుపల్లి కిట్ అన్న ఇట్లా నెక్స్ట్ ఇట్లా చెయ్యవా. ఇట్లా ఏమన్నా నిజం రీల్ సరే చెయ్యి మళ్ళా చెయ్యి సరే అరే నువ్వు వాళ్ళు గెలిపితే మనం సైలెంట్ ఉండాలా. పోనీ అన్న వాళ్ళు ఎవరో మనకెందుకు, వాళ్ళు గెలిపితే నువ్వు వాళ్ళని ఎందుకు చేస్తున్నావు? చిల్లర గాళ్ళు ఉంటే రైట్ ఒకటి అట్లా దుంకురి పడిపోరు ఇట్లా. అదే చేస్తున్నాను ఇట్లా జోబులో చేతులు వేసుకుని ఫస్ట్ అదే చెప్పిన. మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? మళ్ళా నేను ఏమంటున్నా మనం ఒక దగ్గరకు వచ్చినప్పుడు లైట్ తీసుకోవాలంట. చెయ్యి అది ఒకటే చేస్తారా? ఇట్లా అది ఒకటే సాంగ్ అది నేను కూడా చేస్తా టుముక్ చేస్తా. అటు సైడ్ రావాలా? ఓకే నేను బిల్డప్ ఇస్తా. ఇక నార్మల్గా ఇట్లా టుముక్ ఇట్లా చేస్తా అట్లా చేద్దాం. అరే గలీజ్గా గెలుతురు గెలుకుంటా పోతురాలు. అప్పుడు నువ్వు దారికారు ముందే చెప్తున్నా. ఏమైంది?
బండి పక్కన ఏడుంటారు చనిపోయారు బాయ్ ఒకళ్ళు అయితే ఈడ మీరు కూడా ఎందుకు అవసరం అడవి చేసుకోవచ్చు కదా ఏమైతుంది క్లిప్ తీసుకుంటున్నాం అంతే. కొంచెం పక్కా తీస్తాం. వీడియోస్ ఎందుకు బాయ్ నార్మల్ గా రీల్స్ చేసుకుంటున్నాం అయితే బాయ్ చనిపోతారు చెరువు కాడ అయితే మేము ఏమైతే దాంట్లో దుంకుతలే కదా ఇన్నే ఉన్నాం కదా నార్మల్ గా చేతులు వేయకు తమ్ముడు ఇవన్నీ ఎందుకు తమ్ముడు వదిలేసి పక్కకు మంచిగా మాట్లాడు తమ్ముడు ఏంది మరి చేతులు ఇప్పుడు ఏమైంది వేయొద్దని చెప్తున్నా, వేయకుండా మాట్లాడు. మీరు మంచి గురించి చెప్పారు బ్రో, మేము కాదంటలేము. జస్ట్ ఒక క్లిప్ తీసుకొని పోతాం మేము అంతే. కాదు మీరు గెలుకుంటా పోతారు 2 సార్లు అయింది 2 సార్లు అయింది చూసినాం సైలెంట్ ఉన్నాం కదా 2 సార్లు వస్తా 3 సార్లు వచ్చినా ఏం కాదు ఈడ. ఏమైంది ఇప్పుడు లొల్లి ఎందుకు బాయ్ చెప్తా లొల్లి కాదు, అవు లొల్లి వెళ్ళిపోరు ఎందుకు బాయ్. ఎందుకు పోవాలా మీదేమన్నా ఉందా ఈడ మీదేమన్నా ఉందా సరే మేము మంచిగా చెప్పి మేము వెళ్ళిపోతాం కాదని అంటలే మంచిగా చెప్పి వెళ్ళిపోతాం ఆ జర వీడియోలు చేసుకుని ఏం అరే వీడియో ఆన్ చేయి వీడియో ఆన్ చేయి వీడియో ఆన్ చేయి ఏం పక్కన ఓవర్ జరుగుతారు ఓవర్ జరగాడు లొల్లి కాదన్నా మన ఇంటికాడ మనం వచ్చినాము నీతో ఏమైతుంది నీతో ఏమైతుంది అరే ఎగురుతున్నావు చాలా ఎగురుతున్నావు మనది మనం గమ్మనున్నాం ఈడ వీళ్ళు వచ్చి మనది మనం ముందరంటే మీరు ఇంట్లో లేరు చెప్పుకుంటా పోవాలిగా, మరి ఎందుకు గెలుకుంటా 2 సార్లు అవన్నీ మాటలు గలీజ్గా లేకపోతే మీరు ఏడుంటారు మీరు అక్కడికి ఎవరు మీ ఊరు సరే మీదే కావచ్చు మీ వాళ్ళు ఎవరు వచ్చినా మేమేమి వచ్చినా మేమేం భయపడే లేదు చెప్తున్నా ఆలోలు వస్తారు ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నా ఇంకా మా సుమా ఏం కాదు ఓన్ ఏం కాదు మీరు చేసుకోండి వీడియో ఆన్ చేయి వద్దు వద్దు దా ఉండని దాను దా వీడియో దా ఓరం వస్తుంది అన్న భయపడు మనకి ఇల్లు పక్కనే ఉంది సారీ ఎందుకు చెప్తావు సారీ ఎందుకు చెప్తావు కొడుకులకి నాకు అర్థం కాదు సారీ ఎందుకు చెప్తావు కొడుకు మాట్లాడుతున్నావు కొడుకుల గిడుకులకి చేతి లేకుండా జరుగు ఇంటలే జరుగు ఆపే లేదు ఏమైంది మాట్లాడు నువ్వు మంచి మాట్లాడు ఎందుకు రాదు నువ్వు మాట్లాడు అరే మాట్లాడి వాళ్ళు ఎందుకు మధ్య సరే అన్న చెట్టుడు ఏం చెప్తావు మంచిగా మాట్లాడుతున్నాం ఈ కొడుకులు గిడుకులు అంటే ఓడబడతావు మళ్ళీ ఒక మాట గెలకాలి
మరి మీరు పట్టుకుంటారా గల్లాలు పట్టుకొని ఆడుకుంటారా? పట్టుకోకరి మేము ఈయన పట్టుకుంటాం మాట్లాడుతున్నావు బాయ్ మాట్లాడు అన్నా మాట్లాడు సంబంధమే లేదు సరే భయ్ మళ్ళీ మాట్లాడు మీరు ఎందుకు ఎగిరి పక్క పంచాను ఆడపిల్ల మధ్యలో రావద్దు మాట్లాడు నువ్వు నాతో మాట్లాడు నేను చెప్తా బ్రో మేము నార్మల్ గా వీడియోలు చేసుకుంటాము అటు ఇటు గెలుకుంటూ పోయారు చిరాయించారు ఆయన చెప్తున్నా చిరాయించుకుంటూ పోయారు ఆయన మేము ఏమన్నా సైలెంట్ ఉన్నాం ఎందుకంటే పోనీ సైలెంట్ కొడుకులు గిడుకులు మాట్లాడండి తర్వాత ఎప్పుడు గల్లా పట్టుకొని కొట్టే అప్పుడు అట్లా మాట్లాడాం మేము ఎందుకంటే మేము ఎవడు పట్టుకోరు ఫస్ట్ రాజులైతే మీ ఇంట్లో చెల్లెలు ఇట్లా పైకి ఎగిరిపి సరే చెప్పు ఆపినా చెప్పు మాట్లాడుతున్నావు చెప్పి ఇట్లా రావడం మాట్లాడరా ఇట్లానే చేస్తా మీరు అట్లనే చేస్తారా మీ చెల్లెల రోడ్ల మీద ఉంటే? మీరు గమ్మున వచ్చి వీకెండ్ కదా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాం వచ్చి దన ఆ ఓరి మేము అడ్డం బండి పెట్టిండా అడ్డం బండి పెట్టి మేము వీడియో తీసుకున్నాం వద్దా జరగని చెప్పిన మంచిగా మాట్లాడు చచ్చిపోయారు మొన్ననే అయితే ఒక్కొక్క వీడియో చేసుకొని వెళ్ళిపోతానని చెప్పినాడు బండి అడ్డం పెట్టి వచ్చి అన్న బ్రో ఒకటి వెళ్ళిపోతాం బ్రో అన్న అంటే మాకు లేవా మాకు ఎవరు దోస్తులు లేరా మీరు చూపించుకోరని మేము చూపించుకున్నాం గులాబాద్ చెప్పాలంటే ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నారని చెప్పి మేము కూడా సైలెంట్ ఉన్నాం గులాబాద్ చెప్తున్నాం ఏదో ఒక ముగ్గురు వచ్చి కొడుకులు మీరు చిరాయించలే ఆయనకు సారీ కూడా చెప్పినాం భయ సారీ భయ గల్లా పట్టేసుకురు అందుకే మేము లేచి మేము చేయడానికి పెద్ద అది చేయండి బాయ్ మీరు ఎంత ఇస్తారో పెట్టుకొని మంచిగా కట్టుకున్నాం మేము ఏమన్నా సారీ కూడా చెప్పినాం ఆయన కాడు నువ్వు చెప్పాలి సారీ చెప్పాలి చెప్పినాం సారీ చెప్పినాం మన గలీజ్ మాటలు తిరిగి మనం సారీ గలీజ్ మాటలు అంటే నేను గలీజ్ రూడ్ గా తిట్టి అందరూ అమ్మాయిలు సారీ చెప్పి కదా మాట్లాడు ఎట్లా మాట్లాడుతున్నాం ఇట్లా మీరు కూడా మీరు చూపించుకోండి
నేను ఏమంటున్నా మేము నార్మల్ వీడియో చేసుకొని వెళ్ళిపోతాం ఇడికి అంతే వెళ్ళిపోమని చెప్పేసి 2 నిమిషాలు మీ ఓని నాకు ఇచ్చిన నింపేస్తాను నింపేస్తా నేను పంచదారతో చంపేస్తుంది సాల్ మస్తు అయిపోయింది ఈడే చేపించినట్టు మీరు పిచ్చోను ఆయనకి తెలివిలే నాకు అర్థం కాదు ఇంత కూడా ఏముంది ప్రేమిస్తే సరిపో